హరహర మహాదేవ. ఈ రోజు చమక్కుల్లో అందరూ అడుగుతున్నటువంటి విషయాన్ని ఒకదాన్ని ప్రస్తావింపవలసి ఉన్నది. దాదాపు 170 భాగాలు లేదా 180 భాగాలు గరుడ పురాణాన్ని నాద నీరాజన వేదిక శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఆ వేదిక మీద చెప్పడం జరిగింది. అందులో నారాయణ బలి అనే కర్మని గురించి చాలా విశేషంగా పురాణం చెప్తూ అందులో భాగంగా చెప్పిన విషయం ఒకటి ఉన్నది. నారాయణ బలి దాని పేరు. ఈ నారాయణ బలి గురించి మళ్ళీ చెప్పండి అని అడుగుతున్నారు. ఇంకా ఎన్నిసార్లు నేను చెప్పగలుగుతాను? కృష్ణ పరమాత్మ అర్జునుడికి గీత మొత్తం ఉపదేశం చేశాక యుద్ధం అంతా అయిపోయి కొంతకాలం అయ్యాక మళ్ళీ అర్జునుడు అడిగాట, అయ్యా ఒకసారి నాకు మళ్ళీ భగవద్గీత చెప్పంటే కృష్ణుడు చాలా బాధపడ్డాడు. నీకా నేను ఉపదేశం చేసింది, ఇప్పుడు నాకు భగవద్గీత గుర్తు లేదు అని అనుగీత అని ఇంకో గీత చెప్పాడు కృష్ణ పరమాత్ముడు. అట్లాగూ ఆనాడు భగవంతుడి శక్తి వల్ల శ్రీ వెంకటేశ్వరుడి దయ వల్ల చెప్పిన విషయాన్ని మళ్ళీ తిరిగి అలాగే అడిగితే అదే విధంగా మళ్ళీ మొత్తం చెప్పాలంటే అయ్యే పని కదా. అంటే వాళ్ళ దృష్టిలో గరుడ పురాణం మళ్ళీ మొత్తం చెప్పాలి. అలా కొన్ని విషయాలు వరమవుతూ ఉంటాయి, కొన్ని విషయాలు శాపం అవుతూ ఉంటాయి. చివరికి ఇది మా విషయంలో ఏమైనదో తెలియడం లేదు. వెంకటేశ్వరుడు అనుగ్రహం మాకు ఉండాలని మాత్రం కోరుకుంటాం. చెప్తున్న విషయం ఏమిటి అంటే అవన్నీ అక్కడ పరిశీలించుకోవచ్చు కదా, కానీ ఇక్కడ నుంచి మళ్ళీ అడుగుతారు. మాకేమనిపిస్తుందో తెలుసా? అయ్యో ఇంత చదువుకున్న తర్వాత ఇంకొకళ్ళకి సహాయం చేయకపోతే ఎలాగా అనే భావంతో మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. కానీ ఈ ఒక్కసారి మాత్రమే మళ్ళీ దీని గురించి మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఇక మళ్ళీ నేను దీన్ని ప్రస్తావింపదలుచుకోలేదు. నారాయణ బలి అనే కర్మ ఎందుకు చేస్తారు? మొట్టమొదటిది, వంశంలో ఎవరైనా దుర్మరణం పొందితే వాళ్ళకి సద్గతి కలగక పిశాచ రూపంలో ఉంటే వాళ్ళు మనకి హాని చేస్తారు కనుక, మన సంతానాన్ని అభివృద్ధి పొందకుండా చేస్తారు కనుక ఆ దోష నివృత్తి కోసం నారాయణ బలి అనే కర్మ చేస్తారు. ఈ నారాయణ బలిలో చేసే తంతు ఏమిటి అంటే కర్మకలాపం ఏమిటి, దీని ఉద్దేశ్యం ఏమిటి? విష్ణుమూర్తిని ప్రార్థన చేసి, స్వామి నీకెలాగైతే దివ్యదేహం ఉన్నదో శరీరం లేక అల్లాడుతున్నటువంటి ఈ ప్రేతకు కూడా నీ వలనే మంచి శరీరాన్ని అనుగ్రహం చెయ్యి అని పురుష సూక్త మంత్రాలతో నారాయణుడిని ప్రార్థన చేసి ఈ జీవుడి యొక్క పిండాన్ని విష్ణుమూర్తితో కలిపేస్తారు. అలా చేయడం వల్ల ఆ జీవుడికి సద్గతి లభిస్తుంది. ఇదే నారాయణ బలిలో జరిగేటువంటి విషయం. వీటిని కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఇప్పుడు ఆచరణం చేస్తున్నారు. గోకర్ణం ఒకటి, నాసిక్ ఒకటి, ఇలాంటి చోట జరుగుతున్నాయి. ఏ పుణ్యక్షేత్రంలోనైనా చక్కగా శివ విష్ణు ఈ రెండు పుణ్యక్షేత్రాల్లో దీన్ని ఆచరణ చేయవచ్చు. అలా కూడా లేదా ఏదైనా ఒక చెరువు గట్టు దగ్గర లేదా ఒక నది దగ్గర దీన్ని చక్కగా చేసుకోవచ్చు. ఇందులో దోషం లేదు. పైగా ఎంతో కాలంగా సంతానం లేని వారు ఉంటారు. ఈ సంతానం లేని వారు నారాయణ బలిని ప్రత్యేకంగా చేసుకోవాలి. ఏ నిమిత్తంగా చేస్తారు? వంశాభివృద్ధి ప్రతిబంధక ప్రేతత్వ నివృత్తి ద్వారా. అంటే నా వంశం అభివృద్ధి పొందడానికి ఎవరో నా వంశంలో ఒక ప్రేతగా ఉన్నారు, ఆయన ద్వారా నాకు కష్టం కలుగుతోంది, ఆయనకు ఆ ప్రేతత్వ నివృత్తి చేయడం వల్ల నాకు పుణ్యం కలిగి నాకు సంతానం కలగాలి అని సంకల్పం చెప్పుకుని ఈ నారాయణ బలిని చేస్తారు. ఇదే కామ్యనారాయణ బలి, మోక్ష నారాయణ బలి అని రెండు రకాలుగా ఉంటుంది. సంతానం కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా అంటే ప్రతిబంధకం నివృత్తి అవ్వాలి అని సంకల్పం చెప్పి చేస్తారు. దాన్నే కామ్యనారాయణ బలి అంటారు. ఇలా నారాయణ బలిని ఆచరణం చేసుకుంటే ఆ జీవులకి సద్గతి కలుగుతుంది. పైన ఉన్న వాళ్ళకి మనకి ఇహంలో అభివృద్ధి కలుగుతుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఈ కర్మాచరణం చేస్తారు. మమ్మల్ని అడుగుతున్నారు పురోహితుల నెంబరు ఏదైనా ఇవ్వండి అని. ఒకవేళ అలా ఇచ్చాం అనుకోండి, ఇబ్బంది ఏంటో తెలుసా అండి? వాళ్ళకి మాకు ఏవో లాలూచీలు ఉన్నాయి అని అనుమానాలు దాపురిస్తాయి. నిజానికి ఇదంతా చాలా వరకు సేవాభావంతో చేస్తున్న విషయాలు. ఇందులో వాటిని చొప్పించాం అనుకోండి, అక్కడ నుంచి 50-50 అనే భావాలు మొదలవుతాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా చెప్తూ ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా మీకు నివృత్తి కావాలి అని అనుకుంటే సరైనటువంటి వ్యక్తుల్ని పరిశీలించి మీకోసం ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప వాళ్ళకి మాకు సంబంధాలు కూడా ఉండవు. ఎందుకంటే మేము అలా ఉండకూడదు, ఉన్నది అందుకు కాదు ముఖ్యంగా. కనుక ఈ నారాయణ బలి వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది, పై వాళ్ళకి కష్టం లేకుండా ఉంటుందని చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది అంటున్నారు పితృకర్మలు మేము చేయట్లేదండి, మాకేమైనా శాపాలు వస్తాయా అని. చెయ్యట్లేదు అని తెలిసినప్పుడు శాపాలు వస్తాయని అడగడం ఎందుకు? పెద్దవాళ్ళు మన నుండి ఒక చుక్క నీరు ఆశిస్తారు. మనం ఎవరికైనా వాళ్ళు చనిపోయిన రోజైనా కాసింత దానం ఇస్తున్నామని ఆశిస్తారు. అది కూడా చెయ్యక మళ్ళీ వాళ్ళ శాపాలు తగిలాయని నన్ను అడగడం ఎందుకు? అది మీకే తెలుసు కదా. ఆ రోజుల్లో ఏం చేయాలి అంటే గోవులకు కాసింత గ్రాసం పెట్టవచ్చు, విప్రుడికి కాసింత దానం చేయవచ్చు, అలాగే దేవాలయాలకు వెళ్ళి స్వయంపాకాలు ఇవ్వవచ్చు, ఇవన్నీ చేయవచ్చు. కానీ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? అవి చేయడానికి మా ఇంట్లో ఎవరు చేయరండం ఎందుకు? మా ఇంట్లో ఎవరు చేయంటే నువ్వు చేయవయ్యా, తప్పే ఉంది. నేను తప్పుగా అంటలేదు సుమా ఈ మాట. ఒకళ్ళు చేయట్లేదనే బదులు మనం చేయొచ్చు కదా, ఆ విధంగా చేయవచ్చు. ఒకవేళ ఆడవాళ్లే ఉన్నారు, మగవాళ్ళకి అసలు శ్రద్ధ లేదనుకోండి, ఆడవాళ్ళు ఏం చేయాలి? ఆడవాళ్ళు కూడా చక్కగా ఆ చనిపోయిన వ్యక్తి పేర
స్వయం పాకం విప్రుడికి ఇవ్వవచ్చు, అందులో దోషం ఏమీ లేదు. మళ్ళీ దీని నుంచి 100 సంశయాలు దయచేసి తీయకండి. ఇవి దగ్గరలో ఉన్నటువంటి పురోహితులను అడగండి. దాని ద్వారా మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుని ఇంకా నారాయణ బలి, సర్పబలి, వృషోత్సర్జనం వీటి దగ్గరే మనం ఆగిపోవడం అనేది నా తత్వానికి సరిపోయే విషయం కాదు. ఇది నేను కోపంతోనూ మరో భావంతోనూ చెప్తున్నది కాదు, ఆత్మీయంగా అర్థం చేసుకుంటారనే భావంతో చెప్తున్నాను. విషయాన్ని గ్రహిస్తారు గాక. రేపు కొత్త విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం.